దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా భవన్లో ఉన్నాము. వి మీడియా న్యూస్ రూపొందించిన దేశభక్తి క్యాలెండర్ని, దేవతామూర్తుల క్యాలెండర్ని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన ఎస్ఎన్ రెడ్డి గారు వాళ్ళ బృందం ఆవిష్కరించారు. ఈ దేశ గొప్పతనం ఏంటి, ఈ భారతదేశ పరిరక్షణలో డిఫెన్స్ ఫోర్స్ ఎట్లా కృషి చేస్తుంది, దేశ నిర్మాణంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పాత్ర ఏంటి, గొప్పతనం ఏంటి అనేది బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. I am S.N. Reddy, National Past President, Builders Association of India, now Executive Board Member of International Federation of Contractors Association. Defense అయినా ఏదైనా ఒక చిన్న కాలువ అయినా ఒక డ్రైనేజ్ నుంచి మొదలు పెడితే డ్యామ్ వరకు కాంట్రాక్టర్స్ పాత్ర ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ డిఫెన్స్కు సంబంధించిన డిఫెన్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండ్ బార్డర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని కూడా ఉంది. అక్కడ కూడా కాంట్రాక్టర్సే. మనకు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళ గురించి గాంధీ మహాత్ముడు కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, మన అంబేద్కర్ రాజ్యాంగం కానీ, మిగతా మన స్వాతంత్రం గురించి ఎంతైతే పోరాడినారో వాళ్ళ గురించి మర్చిపోతున్నారు అందరు. ఈ రోజు ఈ రూఫ్ కింద ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఏ దేశంలో కూడా ఇంత ఇదిగా హ్యాపీనెస్ లేదు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు ప్రాణాలు అర్పించారు. ఈ మీడియా న్యూస్ చాలా గ్రేట్. ఇది ఈ క్యాలెండర్, ఏ క్యాలెండర్ ఇంతవరకు నేను ఇట్లాంటి క్యాలెండర్ ఎక్కడ చూడలేదు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఐ విష్ దిస్ వి మీడియా ఇస్ అ గ్రాండ్ సక్సెస్ ఇన్ ఫ్యూచర్ ఇండియర్. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా సర్దార్జీ కూడా మా వెంబడి ఉన్నాడు సింగ్. ఎందుకంటే వాళ్ళ ఎంతో చాలా ముఖ్యమైన పాత్ర స్వాతంత్ర పోరాటంలో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన దేశాన్ని, బార్డర్ని ధైర్యంగా అందరికంటే ముందు ఆల్ రిలీజియస్ కంటే కూడా ధైర్యంగా వాళ్ళు మాత్రమే ముందుంటారు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాగే ఇంకా మా శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ దీనికి ఒక కొత్త రూపు తెచ్చినారు. ప్రతి శనివారం అక్కడ పూజ చేయడం ఇవన్నీ. సో అది ప్లస్ మా సచ్చిదానంద రెడ్డి అన్న సౌమ్యుడు. సో ఇంకా మనదైతే అందరికి తెలిసిన విషయమే. ఏ విధంగా చూసుకున్నా, వాళ్ళని ఎంత పొగిడినా, వాళ్ళకి ఆ త్యాగమూర్తులకు ఎంత చేసినా దానికి తక్కువే. మనం మాత్రం ఎంజాయ్ చేస్తున్నాం. ఎంత అంటే విచిత్రంగా దేశంలో కాదు ప్రపంచంలో ఎవ్వరు చేయని డెమోక్రసీ మన ఇండియాలో ఉంది. ఏ దేశంలో కూడా లేదు ఇంత డెమోక్రసీ. దానికి కారణం మన పూర్వీకులు, వాళ్ళు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళే. అది మాత్రం మనం ఎప్పుడు మర్చిపోవద్దు. వి మీడియా న్యూస్కి రియల్లీ ఐ అప్రిషియేట్ అండ్ మై స్పెషల్ గ్రాటిట్యూడ్ టు దిస్ వి మీడియా బికాస్ ఆఫ్ దిస్ కండువా కలర్. వాట్ ఇస్ దిస్ కలర్? కాషాయము, కేసరి. దిస్ ఇస్ ధైర్యానికి ప్రతీక. మన మూడు రంగుల జెండాలో ఇది చాలా ఇంపార్టెంట్. ధైర్యము ప్రతీక. ఈరోజు ఈ కలర్ తెచ్చినందుకు ధన్యవాదాలు. నా పేరు ఎన్ సచ్చిదానంద రెడ్డి, ఆల్ ఇండియా నేషనల్ పాస్ట్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ముఖ్యంగా ఈరోజు బి మీడియా అధినేత శ్రీధర్ గారు ఈ బార్డర్ ఫోర్సులను పెట్టి మనకి క్యాలెండర్ ఆవిష్కరించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. మరియు అలా కాకుండా కూడా ఈరోజు ఆయన మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకొని ఈ ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఈ ముగ్గురే అక్కడ కారణం. వాళ్ళ వల్లనే ఇవాళ రోజు మనం ఇంత హ్యాపీగా మనకు ఇంటర్వ్యూ తీసుకొని మనను ఇది చేస్తున్నారు. కాబట్టి ఆల్ ఇండియా ఆర్మీ ఫోర్సెస్ మనకు దేశ రక్షణ కోసం ఎంత పనిచేస్తున్నారు అనేది దీనికి ఇది ఒకటే నిదర్శనం. मेरा नाम भूपेंद्र सिंह है, मैं माजी चेयरमैन हैदराबाद सेंटर हूँ. बहुत बहुत मुबारक हो आपको, आपने ये कैलेंडर आज रिलीज़ किया. बहुत गौरवशाली दिन है आज सारे देश अपने हैदराबाद के, सिकंदराबाद के और पूरे तेलंगाना राज्य के और पूरे देशवासियों के लिए आज 26 जनवरी का बहुत मुबारक दिन है. तो इस दिन मैं एक नया स्लोगन लाना चाहता हूँ. उस वक्त हमारे पूर्व प्रधानमंत्री ने जय जवान, जय किसान और जय कॉन्ट्रैक्टर, क्योंकि हमारे आज के प्रधानमंत्री का ये उद्देश्य है 2047 हम एक 4th ट्रिलियन इकॉनमी तक आगे बढ़ना चाहिए. तो उसके लिए हम कॉन्ट्रैक्टरों का भी बहुत सहयोग होना चाहिए. శ్రీనివాసరావు అండి, హైదరాబాద్ సెంటర్ ట్రస్ట్ చైర్మన్. నేను చాలా ఆదర్శంగా ఉందండి. ఇది ఇన్స్పిరేషన్ టు అదర్ వీళ్ళకు కూడా. ఈరోజు మీరు సందేశం పంపించారు. ఏది చేసినా కూడా వి మీడియా శ్రీధర్ గారు ఏది చేసినా సంచలనం. గణేశునికి అక్కడ ఖైరతాబాద్లో పూజ చేసిన స్పెషల్గా వాళ్ళు ఇచ్చే కండువా
అదంత పెద్ద కండువా సింగిల్గా ఒకసారి నేయించి తీసుకొచ్చి చేస్తారు. ఆయన ముందుండి చేస్తారు. గవర్నర్ గారు వచ్చినప్పుడు చేసే కార్యక్రమం వి మీడియా వాళ్ళ ప్రోగ్రామ్తో స్టార్ట్ అవుతుంది. మీ క్యాలెండరు ఆ సందర్భానికి అనుకూలంగా మీరు రిలీజ్ చేసింది చాలా ఇదండి. అందరు హీరోలు దాంట్లో అందరు కూడా వాళ్ళు చేపట్టి బార్డర్ ఫోర్స్ చేపట్టి వాళ్ళ ప్రశాంతంగా ఉంటున్నాము. రెండవది ఏంటని చెప్పేసి ముఖ్యంగా ఇవాళ భారత రత్న భారత అవార్డులు అన్నీ ఇస్తున్నారు. మా కన్స్ట్రక్షన్ కమ్యూనిటీ నుంచి మా తెలంగాణ లోపల ఇప్పుడు మా పక్కన నిల్చున్న వీళ్ళందరూ కూడా మహామహులు. ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ నుంచి ఒక రికగ్నైజ్ ఇచ్చి ఎంకరేజ్మెంట్ చేయాలి. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి సంబంధించి స్పెసిఫిక్గా ఒక అవార్డు అనేది ఇవాళ టోటల్ ఎకానమీలో 40% ఇన్వెస్ట్మెంట్ పోయేది కన్స్ట్రక్షన్కే. అది రోడ్లు కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కామన్ పీపుల్ చేసే ఇన్వెస్ట్మెంట్లో 40% ఒక పెళ్లి చేస్తాడు, పిల్లల్ని చదివిస్తాడు, తర్వాత ఒక ఇల్లు కొంటాడు, ఇప్పుడు 2 ఇల్లు కొంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోతుంది? ఇండైరెక్ట్గా మా కన్స్ట్రక్షన్ దాంట్లోకే వస్తున్నది. కాబట్టి దీని విషయంలో ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ నుంచి సరే బిల్స్ ఇస్తున్నారు, బిల్స్ ఇవ్వట్లేదు, ఫండ్స్ ఉన్నా లేకుండా చేస్తున్నారు, పెద్దలు కష్టపడుతున్నారు. వాళ్ళ బ్లెస్సింగ్తో మేము వాళ్ళు ఇక్కడ కూర్చున్నాం నడిపిస్తున్నామంటే నాది ఏమీ లేదు. ఈ పెద్దలు ఇప్పుడు నా ఎంపడిన పెద్దలు వాళ్ళ బ్లెస్సింగ్సే. ఇన్ని వండర్ చేయగలుగుతున్నప్పుడు హైదరాబాద్లో పట్టి వాళ్ళు ఇండియా మొత్తంలో పెద్ద బిల్డింగ్స్ అవుతున్నాయి. ఆ కన్స్ట్రక్షన్ సెక్టర్లో నేనున్నాను. గవర్నమెంట్ దాన్ని రికగ్నైజ్ చేయాలి. ఓన్లీ కమర్షియల్ అని ఆలోచిస్తున్నాడు తప్ప కానీ మిగతా వాళ్ళందరికీ గుర్తింపు ఉంది. ఎక్సెప్ట్ కన్స్ట్రక్షన్ లోపల కంపల్సరీ నేను డిమాండ్ చేస్తున్నా, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా వాళ్ళకు రికగ్నైజ్ చేయాలి. నా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి. నేను జనరల్ సెక్రటరీ హైదరాబాద్ బిల్డర్ అసోసియేషన్ సెంటర్కి. దేశభక్తి క్యాలెండర్ ఆవిష్కరణ చాలా ధన్యవాదాలు. ఇట్లాంటి స్ఫూర్తి ఇది చాలా స్ఫూర్తిదాయకం.